దేవుని మూలముగా పుట్టేటువంటి అనుభవంలోనికి మనం రావాలి. అనగా దైవికమైనటువంటి ప్రేమను మనము చూపించగలగాల. నిష్కపటమైనటువంటి ఆ ప్రేమ మనసులోనూ బయటికి ఒకే రీతిగా మనము ఉండాలి. ఉండగలుగుతూ ఉన్నామా? అలా ప్రేమించగలుగుతూ ఉన్నామా? చాలా మంది సులువుగా చెప్పారు, ఐ లవ్ యూ అని చెప్పేస్తూ ఉన్నారు. నువ్వంటే నాకు చాలా ఇష్టము, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను అంటూ ఉన్నారు. తల్లిదండ్రులు బిడ్డలకు, బిడ్డలు తల్లిదండ్రులకు, తోబుట్టువులు ఒకరికొకరు తమ ప్రేమను వ్యక్తం చేసుకుంటూ ఉన్నారు. కానీ ఎంత ఘోరమైన పరిస్థితిలో తెలుసా? దేవుని మూలముగా పుట్టిన వారిగా, దేవుని ఎరిగిన వారిగా ఉండడం లేదు. కపటమైనటువంటి ప్రేమను చూపిస్తూ ఉన్నారు. వారి క్రియలన్నీ కూడా కపటముతో నిండి ఉంటూ ఉన్నాయి. వారి ప్రేమ